ఏమైనా ఆఫీస్కి వెళ్ళొస్తా. సరే అండి. అమ్మ ఆఫీస్కి వెళ్ళొస్తా. ఏం ముందు పెట్టావమ్మా నా కొడుక్కే? నాకు చెప్పకుండా ముందు నీకు చెప్తున్నాడా? ఇప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు కూడా ముందు నీకు చెప్పాడు, తర్వాత నాకు చెప్పాడు. అత్తమ్మ మీరు ఇప్పుడు వచ్చారని. నోరుమై, కొంచెం సంధిస్తే చాలు నెత్తిరెక్కుతారు. ఇప్పుడు నేనేమన్నాను అత్తమ్మ? మళ్ళీ నోరెత్తుతావు. పెద్దవాళ్ళు మాట్లాడుకున్నప్పుడు గమ్ముకుండా తెలియదు నీకా? ఫైల్ మర్చిపోయానే. పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు గమ్ముగుండాలి గాని అరుస్తున్నప్పుడు ఏమైనా చెప్పాలి కదా అత్తమ్మ. ఏమిటే నాకు చెప్పేస్తావా నువ్వు? చెప్పేస్తా అన్నాను గాని చెప్పు వేస్తా అనలేదు కదా అత్తమ్మ. అమ్మో అమ్మో, ఏందా మట్ట మాట్లాడుతున్నావు నువ్వా? అయ్యో అయ్యో, ఏందయ్యా మా అత్త ఇట్ట మాట్లాడుతుందా? నేను అన్ని నీట్ గా తెచ్చా, అడిగింది అడిగినట్టు ఇచ్చా. నేను నీ కొడుకును కొనుక్కున్నా. ఏమీ తేకుండా ఉంటే బానిసలాగా పడుండేదాన్నేమో. అన్ని తెచ్చి మీరు అడిగినవన్నీ ఇచ్చి కూడా నేనెందుకు అణిగిమణిగి ఉండాలి? ఇవ్వండి రండి. ఏమ్మా అంత ఆవేశంగా ఉన్నావు? అది ఆవేశం కాదులేండి, ఆయాసం. సరేమ్మా నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఇప్పుడు వెళ్ళొస్తానని నీకు చెప్పాడు కదా, సంతోషమేనా? నువ్వు అత్తవై నన్ను అమ్మలాగా చూసుకుంటానంటే జీవితాంతం నీకు సేవ చేసుకుంటా అని చేద్దామని అనుకుంటే అణిగి మణిగి అస్సలుండను. అమ్మో, గుట్టుగా ఉన్న కోడలను అసలు గెలగకూడదు.